హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కిలాడి అత్త చలాకీ కోడలు మొదటి ఎపిసోడ్. కోడలు ప్రియా కొంటెతనంతో చలాకీగా ఉంటూ మొగుడు రాహుల్ని తన కొంగున ముడివేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. మరి అత్తగారు కాంతం ఎప్పటికప్పుడు తన కిలాడి బ్రెయిన్ తో కోడలి ట్రైల్స్ కి అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. కోడలు ప్రియాకి చలాకీతనం చాలా ఎక్కువ, అత్తగారి కాంతానికి నోరెక్కువ. ఎప్పుడు చూడు తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూనే ఏ పాపం తెలియదు కాని పప్పులో మాత్రం కాలేస్తుంది. కిలాడి అత్త చలాకీ కోడలు. టామ్ అండ్ జెర్రీ వార్లా జరిగే ఈ అత్తా కోడలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది మనం మునుముందు కథలో తెలుసుకుందాం. ఒక ఊర్లో నారాయణ, శాంతి అనే పేరుగల పుణ్య దంపతులు ఉండేవాళ్లు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. పెళ్లైన చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. శాంతి ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత ప్రియకి జన్మనిచ్చింది. ఒకగానొక కూతురు అని గారాబం చేశారు ప్రియని. కింద పెడితే కాకి ఎత్తుకెళ్తుందో, పైన పెడితే గ్రద్ద ఎత్తుకెళ్తుందో అని చాలా జాగ్రత్తగా 21 సంవత్సరాల వరకు పెంచుతూ వచ్చారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కూతురు ప్రియని చదివిస్తే డిగ్రీ వరకు చదువుకొని బ్యాక్లాగ్స్ పెట్టుకుని ఇంటి దగ్గర తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. ఇక ఇలా లాభం లేదని పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఇక విక్రమ్ టౌన్షిప్ లోని ఒక ఫ్లాట్ లో కాంతం, సత్యరాజు అనే భార్యాభర్తలు ఉండేవాళ్లు. వాళ్ళకి రాహుల్ అనే కొడుకుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మంచి జీతం. తల్లిదండ్రులకి ఏ కష్టం రాకుండా బాగా చూసుకుంటూ ఉంటాడు రాహుల్. పెళ్లిడు రావడంతో సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అలా అలా ప్రియకి రాహుల్కి పెళ్లి చూపులు జరిగి పెళ్లి కూడా అవుతుంది. 3 రాత్రులు గడిస్తే కొడుకు రాహుల్ కోడలు ప్రియ వశమైపోతాడని, తల్లిగా తనని గౌరవించడని కాంతం ముచ్చటగా 3 రాత్రులు చెడగొడుతుంది. ఇక ఆ తర్వాత రోజు హాల్లోకొచ్చిన అత్తగారు కాంతం టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు దాటి 10 నిమిషాలవుతుంది. అటూ ఇటూ చూస్తుంది. ఎక్కడా కోడలు ప్రియ కనిపించదు. ఏదిది, కొత్త కోడలు ఎక్కడ కనబడి సావదు. అప్పుడే రెడీ అయి ఆఫీస్కి వెళ్లటానికి బ్యాగ్ వేసుకుని రాహుల్ వస్తాడు హాల్లోకి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్ లేదు, ఏం లేదు, ఈరోజు ఇంటి దగ్గరే ఉండు. ఏమైందమ్మా అంత కోపంగా ఉన్నావు ఈరోజు? ఆనందం నాయనా, ఆనందం. కొడుక్కి పెళ్లి చేసిన ఆనందం. ఆనందం అయితే నవ్వుతూ ఉండాలి గాని ఇలా కోపంగా ఉంటారా ఎవరైనా? అదేంటో బాబు, ఆనందంతో ఉన్నప్పుడు కోపం వచ్చే కొత్త రోగం వచ్చిందిలే ఈ మధ్య నాకు. అలాంటి రోగం ఉంటుందని నేనెప్పుడు వినలేదమ్మా. ఇంతలోనే హాల్లోకి కాంతం భర్త సత్యరాజు వస్తాడు. రావటంతోనే భార్య కాంతం మీద సెటైర్లు వేయటం మొదలు పెడతాడు. అట్లాంటి రోగాలు అందరికీ రావు బాబు, కొడుకు మీద అతి ప్రేమ ఉన్న మీ అమ్మలాంటి వాళ్ళకి మాత్రం వస్తాయి అంటూ భార్య కాంతాన్ని చూస్తాడు. అందుకు కాంతం గుర్రుగా భర్త సత్యరాజును చూస్తుంది. ఇవేమీ గమనించకుండా రాహులేమీ అర్థం కానట్టుగా ముఖం పెడతాడు. నాకేం అర్థం కాలేదు నాన్న. ఇప్పుడే కదా బాబు నీకు పెళ్లి జరిగింది, జీవితం ముందుకు పోతంటే అన్ని అర్థం అవుతాయి. నాన్న మాటలేంటూ ఏమీ అర్థం కావటం లేదు. అది సరిగానమ్మా అని రాహుల్ మాట పూర్తి చేసేలోపే తల్లి కాంతం మధ్యలో కల్పించుకుంటుంది. నాకొచ్చిన మాయదారి రోగం గురించే కదా బాబు నువ్వు అడుగుతున్నది? అవునమ్మా, ఎప్పటి నుంచి వచ్చింది నీకు ఈ మాయదారి రోగం? నీ పెళ్ళైనప్పటి నుండే బాబు అని దిగులుగా చెప్పగానే అప్పుడు అర్థమవుతుంది రాహుల్కి ఆ రోగానికి అసలు కారణం తన భార్య ప్రియా అని. దాంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఆఫీస్కి వెళ్లటానికి ముందుకు కదులుతాడు రాహుల్. అది చూస్తుంది తల్లి కాంతం. రాణి ఏడుపును ముందేసుకుని ఇలా అంటుంది. రోగంతో నేను బాధపడుతుంటే నువ్వు సంతోషంగా ఆఫీస్కి వెళ్తున్నావా బాబు? వెళ్ళు వెళ్ళు, నీకు తల్లి కంటే 1వ తారీఖున వచ్చే జీతం డబ్బులే ముఖ్యం కదా. ఆ మాట విని రాహుల్ ఆగిపోతాడు. తల్లి కాంతం దగ్గరికి వస్తాడు. నాకు నీకన్నా ఏది ఎక్కువ కదమ్మా, నేను నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పమ్మా ఏం చేయమంటావు? బజార్కెళ్ళి స్వీట్లు, ఫ్రూట్స్, ఓల్డ్ మూవీ సీడీలు తీసుకురమ్మంటావా? చెప్పమ్మా, తెచ్చిపెడతాను. తల్లి కొడుకుల సెంటిమెంట్ డ్రామా మధ్యలో సత్యరాజు కల్పించుకుంటాడు. బాబు రాహులు, ధర్మరాజులా మాటిచ్చేస్తున్నావు, ఆ తర్వాత బుక్ అయిపోతావు, జాగ్రత్త. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే ఆనందం, లేకుంటే అని పూర్తిగా చెప్పకుండా అలా ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇక నువ్వే ఆ ఖాళీ స్థలాన్ని పూర్తించుకో అన్నట్టుగా చెప్తాడు. ఇది మాత్రం రాహుల్కి అర్థమైంది. తల్లిని చూస్తూ ఉంటాడు. కాంతం ఏడుపు ముఖం పెడుతుంది.
అవేమీ వద్దు బాబు, కాని నీ భార్యకి బుద్ధొచ్చేలే చేద్దాం అని కాంతం చెప్పగానే రాహుల్ నీరసించిపోతాడు. తండ్రి సత్యరాజును చూస్తాడు. తండ్రి సత్యరాజు కొడుకు వాలకాన్ని చూసి పకపకా నవ్వుకుంటాడు. కొత్త కోడలు కదమ్మా, పోను పోను తనే అన్ని నేర్చుకుంటుంది. ఏ కొత్త కోడలైనా కోడలు కోడలే. ఇప్పుడు సమయం 9 దాటింది. ఇంతవరకు నీ భార్య లేవలేదు, కాఫీ ఇవ్వలేదు, ఇంటి పనులేవి చేయలేదు, ఇల్లు ఊడవలేదు. కొత్త కోడలని నేను మాత్రం ఎంతవరకు చేస్తాను చెప్పు. సరే అమ్మా, చెప్పు, ఏం చేస్తే నీ కోడలికి బుద్ధొస్తుందో చెప్పు. ఏం చెయ్యాలో కాంతం చెప్తుంది. అందుకు రాహుల్ కూడా సరే అన్నట్టు తలూపుతాడు. అప్పుడే ఆవలింపులు తీస్తూ హాల్లోకొస్తుంది కోడలు ప్రియ. ఇక తల్లి కొడుకులిద్దరూ వాళ్ళనుకున్న డ్రామాని మొదలు పెడతారు. అది చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి సత్యరాజు వెళ్లిపోతాడు. బాబు రాహుల్, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది నాయనా. వంటింట్లో గిన్నెలున్నాయి, కాస్త తోమి వెళ్ళు బాబు. అలాగేనమ్మా. అలాగే నాకు కాఫీ పెట్టుకుని తీసుకురా రాహుల్. బెడ్ కాఫీ తాగపోతే బుర్ర పనిచేయదు. ప్రియా ఆ మాట అనగానే తల్లి కొడుకులిద్దరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తాడు రాహుల్. ముందుగా కాఫీ పెట్టుకుని ప్రియకిస్తాడు. అది చూసిన తల్లి కాంతం తలబట్టుకుంటుంది. ఇక ఆ తరువాత వాష్ బేసిన్ లో ఉన్న గిన్నెల్ని కడుగుతుంటే కాంతం వస్తుంది. బాబు రాహుల్, నేను గిన్నెలు కడుగుతానురా. నువ్వు పెద్ద ఆఫీసర్ కదా, గిన్నెలు కడిగితే బాగుండదు. నీకసలే ఒంట్లో నలతగా ఉందన్నావు కదమ్మా, నేను కడుగుతాలే. అలా ఇద్దరూ నేనంటూ గిన్నెలు కడగడానికి గొడవ పడుతూ ఉంటారు. సోఫాలో కూర్చుని టీ తాగుతున్న ప్రియ కిచెన్ లోకొస్తుంది. వాళ్ళిద్దరినీ చూస్తుంది. కిచెన్ లోకొచ్చిన ప్రియను చూసి తల్లి కొడుకులిద్దరూ ఖచ్చితంగా ప్రియ నేను గిన్నెలు కడుగుతాను తీయండి, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుందని ఆశపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆశని నిరాశ చేస్తుంది ప్రియ. ఎందుకంటే ఇద్దరు అలా నేనంటే నేనని పోటీ పడుతుంటారు. ఈ రోజు రాహుల్ చేస్తాడు, రేపు మీరు చేయండి. ఇలా డే బై డే ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటే సరిపోతుంది కదా. నాకు పొద్దున్నే మీ తిట్ల సుప్రభాతం కూడా తప్పుతుంది అని చెప్పగానే తల్లి కొడుకులిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు దివాలా ముఖాలేసుకుని చూసుకుంటారు. వాళ్ళని చూసి కోడలు ప్రియ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాసేపటికి తేరుకొని రాహుల్ అయితే ఆఫీస్కి వెళ్లిపోతాడు. అలాగే సమయం గడుస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాని సమయంలో కాంతం దగ్గరికి పక్కింటి పార్వతి వస్తుంది. ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో తన కొడుకు కోడలు 3 రాత్రులు కలవకుండా ఎలా చేసిందో చెబుతూ ఉంటుంది. అప్పుడే హాల్లోకి కోడలు ప్రియ వస్తుంది. అత్తగారు కాంతం పార్వతీతో చెప్పిన మాటలు వింటుంది. అమ్మ నా కిలాడి అత్తయ్య, ఇక నీకు నా చలాకితనం ఏంటో చూపిస్తాను చూడు. మా శోభనం కూడా ఎలా జరుగుతుందో చూస్తూ ఉండు అని తిరిగి లోపలికి వెళ్లిపోతుంది ప్రియ. ఇక ఆ తరువాత ప్రియ ఏం చేస్తుంది, అత్తా కోడలి మధ్య యుద్ధం ఎలా ఉండబోతుంది చూస్తూ ఉండండి. కిలాడి అత్త చలాకీ కోడలు. మీకు మేం చేస్తున్న కథలు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మేం తర్వాత చేయబోయే వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేం చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే గంటని ఆన్ లో పెట్టుకోండి. మా కథ మీకు ఎలా అనిపించింది, మీకు ఎలాంటి కథలు కావాలి మాకు తెలియజేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.